కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ఉత్తరాదిన ప్రచారాల్లో ముస్లింలను తిడుతూ జై శ్రీరామ్ అంటున్నారని విమర్శించారు. దక్షిణాదికి వచ్చేసరికి ముస్లింల రిజర్వేషన్లకు మద్దతుగా కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోకు మద్దతు తెలపడం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని అన్నారు. దీంతో బీజేపీ డబుల్ ఇంజిన్ నడుపుతుందని ఆరోపించారు వి హనుమంతరావు. ప్రస్తుతం దేశంలో బీజేపీలో చేరిన వారికి ఒక్క న్యాయం, వ్యతిరేకించిన వారికి అరెస్టుల పర్వం కొనసాగుతుందని ఫైర్ అయ్యారు. మాజీ మంత్రివర్యుడు పల్లంరాజు గారు కేంద్ర మంత్రి, అదేవిధంగా ఇండియా కూటమిలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అందరూ కూడా అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మా మిత్రుడు మాజీ మంత్రివర్యుడు పల్లంరాజు గారు కేంద్ర మంత్రి, అదేవిధంగా ఇండియా కూటమిలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అందరూ కూడా అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇండియా కూటమి ఎందుకు పెట్టడం జరిగిందంటే, గత 10 సంవత్సరాలలో కేవలం కక్ష సాధింపు తప్పితే ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా పూర్తి చేయలే. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, अंतरतो आगे ब्लैक मनी लाऊंगा, हर एक के उसमें मैं जमा करूंगा बैंक में. आ 15 లక్షలు ఇప్పటి వరకు పెట్టలే. అంతేకాదు పబ్లిక్ సెక్టర్లను కూడా ప్రైవేట్ చేయడం జరిగింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినటువంటిది. అదే ఇవాళ విశాఖ ఉక్కు మా జన్మ హక్కు అంటే దాన్ని కూడా అదానికి అమ్మేయడం జరిగింది. అంతటితో ఆగలే. అమేథీ నుంచి